ఓం శాంతి శాంతిః. 2022లో వచ్చిన 'జయ జయ 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 హే' సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్. 2022లో వచ్చిన సినిమా నేనిది హాట్‌స్టార్‌లో ఎప్పుడో చూసాను. చూసినప్పుడు చాలా అనిపించింది. 2022 తర్వాత ఇట్స్ బీన్ 4 ఇయర్స్. 2026లో ఈ సినిమా రిలీజ్ అయింది. 4 ఇయర్స్ తర్వాత ఒక రీమేక్ రెలెవెంట్‌గా ఉంటదా? అంటే ఆల్రెడీ చూసిన సినిమా ఎక్కడ ఏం జరుగుతుందో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నాకంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. మామూలుగా ఫస్ట్ టైమ్ చూస్తుంటే మేబీ బావుండొచ్చు. దానికి దీనికి తేడా ఏంటంటే అందులో కొంచెం 'బేసిల్ జోసెఫ్' క్యారెక్టర్ చూస్తున్నప్పుడు అతని మీద మనం కొంచెం వీడేంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, వీడేంటి తేడాగా ఉన్నాడు అంటే ఇంత కన్నింగ్‌గా ఉన్నట్టుగా ఒక చిన్న వైబ్ వస్తుంది. కానీ దీంట్లో 'ఓం శాంతి శాంతిఃలో' తరుణ్ భాస్కర్ గారు జనరల్‌గా ఇంట్లో ఉండే నైబర్స్ లాగా ఒక స్వీట్ బాయ్‌లా ఉన్నారు. సో, అంతగా ఒక అమ్మాయిని కొట్టేలాంటి పర్సనాలిటీ లాగా అనిపించలేదు తరుణ్ భాస్కర్ గారు. మామూలుగా ఉన్నారు. సో ఈస్ ద హీరోయిన్. కానీ నచ్చిన విషయాలేంటంటే లొకాలిటీని రీక్రియేట్ చేసిన విధానం, ఆ యాక్సెంట్ అవన్నీ చాలా అనిపించాయి. అక్కడక్కడ చిన్న చిన్న అస్థెటిక్స్ ఉంటాయి గదా! ఈ చేతికి వాచ్‌లు గానీ, ఆర్టోస్ వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివన్నీ కొంచెం అనిపించాయి. కానీ ఎంతసేపు చూసినా గానీ మనం ఆల్రెడీ చూసాం గాబట్టి సినిమాని, సో అప్పుడు అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. సో ఎనీవే ఆల్రెడీ చూసిన సినిమా చూడని వాళ్ళుంటారు గదా! ఫస్ట్ టైమ్ తెలుగులో చూస్తారు కదా! వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. ఆల్రెడీ చూసేసిన వాళ్ళకి అంత ఎఫెక్టివ్‌గా ఏమి అనిపించదు. ఎందుకంటే హాట్‌స్టార్‌లో చాలా సార్లు చూసుంటాం. అండ్ ఈ కథ గురించి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో చాలా సార్లు షార్ట్స్ రూపంలో చాలా ఇన్ఫర్మేషన్ కూడా బయటకొచ్చేసింది. సో, ఆల్రెడీ చూసిన వాళ్ళకి అంత ఎఫెక్టివ్‌గా అనిపించకపోయినా ఫ్రెష్‌గా చూద్దాం, సరదాగా చూద్దాం అనే వాళ్ళకి నచ్చొచ్చు.